పొడుస్తావెందుకయ్యా? నడుస్తున్నానుగా. పట్టుకున్నారు, కట్టేశారు. మీతో పాటు నడవమన్నారు, నడుస్తున్నాను. పొడిస్తే గాని నడవపోవటానికి నేనేమన్నా దున్నపోతున్నా? ఈ గంటే అదే నీలాంటి పచ్చనిత్తురు తగ్గే బందిపోటుకు ఒకటే ఏంటి మాటి మాటికి డొక్కలో పొడవటమా? కాదు, ఉరి తీయడం. తల్లి ముండమయ్యా, ఎంత సులభంగా చెప్పావయ్యా. నేనేమన్నా కావాలని దొంగతనం చేస్తున్నానా? ఈ లోకంలో డబ్బుంటే గాని జరగదు. అందుకని దారి వెంట పోతున్న డబ్బు గల్ల ముసాఫిర్లను ఆపుతాను. మీ దగ్గరున్న డబ్బంతా ఇస్తారా లేకపోతే చంపమంటారా అంటాను. వాళ్ళు ఉన్నదంతా ఎప్పుడు ఇచ్చింది లేదు, నేను అన్నమాట ఎప్పుడు తప్పింది లేదు. అంతే. అన్నమాట మేము తప్పం. మా బాబాయిని చంపిన వాడి చర్మం ఒలిపిస్తామని మేము అనుకున్నాం. మా ఊళ్ళో నట్టనడి వీధుల్లో అనుకున్నంత పని చేస్తాం. వాడిని వదిలేయండి. ఈ నక్కజిత్తులు నాగన్న సంగతి నీకు తెలదు పోవయ్యా. వీడి సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. ఏందో భయ్యా, నా సంగతి నీకు కూడా తెలిసేది. తెలుసులేవాయ్, వదిలేయండి. పట్టుకున్నది వదిలేయడానికా? వీడి ప్రాణం తీయిందో విడిచిపెట్టావు. నువ్వు వీడి చుట్టానవైతే చెప్పు, నీ సంగతి తేల్చేస్తాం. నీ మొహం అదే చూడు పట్టు. వాళ్ళు నుంచి వస్తున్నారు తన్ను. వాళ్ళు పొట్ట మీద ఒకటి తన్ను, కాసుకుతారు నాయాలు. వస్తాదయ్యా, భలే మొనగాడిలే. నీ పేరేమిటబ్బాయా? దీపం పెట్టి తలుచుకుంటాను. దీపాలు ఆర్పటమే కానీ పెట్టడం నీకు చేత కాదని నాకు తెలుసులే. అబ్బా, చాలేం ఉండమోయా, మన జాతగా నీకు బాగా తెలుసు అన్నమాట. తెలుసు. నిన్ను సజీవంగా పట్టిస్తే 1000 వరహాలు ఇస్తామని నూజివీడు సంస్థానంలో ప్రకటించారు. 2000 ఇస్తామని గుంటూరు సర్కారులో చాటించారు. 3000 ఇస్తామని కర్నూలు సుబాలో దండోరా వేశారు. అబ్బాయో, చూసావా మన ధర ఎట్లా పెరిగిపోతుందో? చాలేం ఉండమోయా, ఏనుగు సచ్చినా వెయ్యి వరాలే, బతికినా 1000 వరాలే. అది సరే కానీ చాకుంటే కాస్త కట్టుకొస్తే అబ్బాయి, మా చేత బాధగా ఉంది. అబ్బాయా, ఉన్న కట్లు ఇప్పుడు మానేసి కొత్త కట్టు కట్టున్నాడు అబ్బాయా. నీకు ఇదేం మంచిది కాదు అబ్బాయా. నువ్వు నోరు ముయ్య అబ్బాయా. అబ్బాయా, నన్ను పట్టుకెళ్ళి తాళాలు అప్పగించి వృద్ధించాలనుకుంటున్నావా? నీకు పుణ్యం ఉంటుందా అబ్బాయా? నన్ను వదిలిపెట్టాబాయా. వదిలిపెడతారులే అబ్బాయా. ఇదిగో మీకు కావలసిన గజ దొంగ నాగన్న. అద్భుతం. ఇంతవరకు ఎవరూ పట్టుకోలేని వాడిని పట్టుకున్నావు. నీ పేరేమిటి? అది అనవసరం. మీరు ఇస్తామన్న 1000 వరహాలు ఇస్తే నా దారిని నేను పోతాను. మంచి నమ్మించి పుట్టి ముంచుతావురా కొడకు. నువ్వు పురుగులు పడి చస్తావురా కొడకు. నీ కాస్తం వానొచ్చి ఆరిపోతుందిరా కొడకు. నిన్ను నక్కలు పిక్కు తింటాయిరా కొడకు. కొడకు నాగన్న అనే ఈ ముద్దాయి ఎన్నో దారి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేశాడు. చట్టవిరుద్ధమైన పనులు ఎన్నో చేసి రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించి రాజ్యాన్ని, ప్రజల్ని భయకంపితుల్ని చేశాడు. బంధించడానికి వచ్చిన సిపాయిల్ని మోసం చేసి తప్పించుకు పారిపోయాడు. ఇటువంటి ద్రోహులు సజీవంగా ఉంటే సమాజ శ్రేయస్సుకే హాని కలుగుతుందని నిర్ణయించి ఈ ముద్దాయిని ఉరితీయవలనని శాసించడమైనది.
ఇదిగో నీ వాటా 200 వరహాలు. ఇది అన్యాయం అబ్బాయ, చాలా అన్యాయం. పంచుకుంటే ఇద్దరం చెరిసగం పంచుకోవాలి. నేనే లేకపోతే నీకు డబ్బు వచ్చేదా? నేను విడిపించకపోతే నువ్వు అనేవాడివే ఉండేవాడివి కాదుగా. సరే కదా అబ్బాయ, అసలు నన్ను ఎందుకు పట్టించావు, ఎందుకు ఇడిపించావు, ఎందుకు ఈ పంపకాలు చేస్తున్నావు అంట. అదేమీ అడక్కు. నీ డబ్బు నువ్వు తీసుకున్నావుగా, ఎక్కడైనా దాచుకో. దాచుకోవడం చేతనైతే ఇలా ఎందుకుంటా? కొల్లగొట్టిన డబ్బుతో కోటీశ్వరునై ఉండేవాడిని. చూడబోయా, డబ్బున్న దాకా తాగు, చందనాలాడు. డబ్బు అయిపోయేదాకా మళ్ళీ ఆర్జించు. అయిపోయిందో కొల్లగొట్టు, అది మన పద్ధతి. నీ పద్ధతి బానే ఉంది లేక దయచేసి. కళ్ళేముండమోయా, పోతాలే అబ్బాయ. యాడికెళ్ళినా దొంగచాటుగా ఆడవలసిందేగా. ఇదిగో అబ్బాయో, మనతో ఏదైనా పని పడితే సాని కొంపల్లో సారా కొట్టల్లో చూడు. అది సరేగా, నీ పేరేమిటబ్బాయా? ఆపద్ బాంధవుడు. కళ్ళేముండమోయా, తెలివిగల పిండం. కళ్ళు కనపడటం లేదరా? కళ్ళు కనిపిస్తాయి, ఇక్కడ ఎందుకుంటాను బాబు. అడవిలో ఉన్న అమరవీడి ఖజానాన్ని తీసుకుని ఆడుతూ పాడుతూ హాయిగా సాగేసేవాడు. అమరవీడి ఖజానా? ఓ తాత, ఇదిగో ఇట్లా. ఎవరు 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 ఎవరు? కూర్చో. ఓ సీనా, 4 మంతులు సారా పట్రా. అబ్బా, 4 ముంతుల ఎవరబ్బా ఎంత పుణ్యాత్ముడు? 4 దానాలు బాబు. అమరవీడి ఖజానా ఎక్కడ ఉంది? ఏ అడవిలో ఉంది చెప్పు. చెబుతా చెబుతా, కాస్త గొంతు తడపోయా బాబు. త్వరగా రా. ఇదిగో అమ్మయ్యా, బతికాను. చూడు బాబు, రాజా వాసిరెడ్డి వెంకటరాజ నాయని గారు అమరవీడు పాలించే కాలంలో నేను వారి దగ్గర ఊడిగం చేస్తూ ఉండేవాడిని. ఒకనాడు ఏలిన వారు తమ కోశాగారానికి విజయం చేసి అందులో ఉన్న రత్నాలను అనగా వజ్ర వైడూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, వజ్ర మెల్లిగా చెప్పు, ఎవరైనా వింటారు. అయితే ఆగం, ముంత పూర్తిగా కొట్టేయండి మరి. ఏం చెబుతున్నాను? ఈ సంపదలు తెల్లదొంగల చేతుల్లో పడకూడదని నిశ్చయించుకున్న వారే అడిగా చెప్తావు తన్నాలా? ఆడెందుకు చెప్తాడు? రేపు మళ్ళీ సారా కావలసినప్పుడు కథ మొదలెడతాడు, మధ్యలో పడిపోతాడు. ఎవరికి పూర్తిగా చెప్పినట్టు నేనెంతవరకు వినలేదు. ఎందుకు చెప్పడం చూస్తాను. నిజం చెప్పు, అమరవీడి ఖజానా ఏ అడవిలో ఎక్కడ? నాకు తెలవదు. సారా కోసం ఆశపడి అబద్ధం నిజంగా నాకు తెలవదు బాబు. తెలీదు? నాకు తెలవదు బాబు. ఈ సత్యం దగ్గర నీ అబద్ధాలు చెల్లవు. అమరవీడి ఖజానా ఎక్కడుంది? కొట్టుకండి, నేను దాచలేదు, నేను దాచలేదు. దానాల ధర్మయ్య దాచాడు. నాకే తెలవదు. ఇప్పటికైనా చెప్పు. నిజంగా నాకు తెలియదు. ధర్మయ్య అప్పుడే ఊరు పెట్టి వెళ్ళిపోయాడు. చెప్తాను. కర్నూలు సుబ్బాలో ఉంటున్నట్ట. దానాల ధర్మయ్య. ఈ ధర్మయ్య బతికుండగా కన్న కూతురు పెళ్లి చూస్తాడన్న ఆశ లేదా తండ్రి? ఏమిటి నాన్న మాటలు? ఏం లేదమ్మా, నువ్వేడాది బిడ్డగా ఉన్నప్పుడు మీ అమ్మ నేను అమరవీడు వదిలిపెట్టి వచ్చేశాం. ఆ తర్వాత మీ అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇన్నేళ్ళు ఎలాగో నిన్ను పెంచి పెద్ద చేశాను, కానీ నిన్నొక అయ్య చేతిలో పెట్టిందాకా ఉంటానన్న నమ్మకం నాకు లేదమ్మా. అలా అనకు నాన్న, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. నేనేటికి నీళ్ళు తీసుకొస్తాను. వెళ్ళరమ్మా.
ధర్మయ్య గారు ఇదేనా? అవును, నేనే ఆ ధర్మయ్య. ఏం కావాలి? ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటది? 20 ఏళ్ల క్రిందట అమరవీడి ఖజానా దాచాం. జ్ఞాపకం ఉందా? పగడాల సుబ్బయ్యకు మీరు ఏమవుతారు? అయిన వాళ్ళని ఆయనే పంపించాడు. ఏం చెప్పమన్నాడు బాబు? చెప్పమని లేదు, అడగమన్నాడు. ఏమని? నిధికి దారి. సుబ్బయ్య నిజంగా పంపిస్తే అది అడగమన్నాడు. మరేం అడగమంటాడు? నేను చెప్పను. ఇప్పటికైనా మర్యాద చెప్పను. ప్రాణం పోయినా చెప్పను. చిక్క తొందరపడి పొడిచేశాం. ఇప్పుడు ఆ నిధులు అవసరం తెలుసుకుంటానా? నిధికి ఆ పగడాల సుబ్బయ్య కూడా ఏదో సంబంధం ఉందన్నమాట.